ఇప్పుడు సత్యగా మళ్ళీ రాబోతున్నట్టుంది. అవును. సత్య, వాట్ ఈస్ సత్య? సత్య, షీఈ్ ఎ బోల్డ్ స్ట్రాంగ్ ఉమెన్, ఇండిపెండెంట్ ఉమెన్. ఓకే. అమాయకంగా ఉంటుంది, అల్లరల్లరి చేస్తుంది, బట్ షీ స్ట్రాంగ్ అండ్ కామ్. కానీ అంటే అట్లాంటి అసలుకి నాకు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, వింటున్నప్పుడు కానీ ఒక సడన్ క్యూరియాసిటీ స్టార్ట్ అయిపోయింది. గేదెల రాజు సినిమాకి సంబంధించి. ఎందుకంటే ఎవరు చూసినా సరే ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని వాళ్ళు వాళ్ళు చాలా గొప్పగా ఉన్నతంగా ఊహించుకుంటున్నారు. అసలు మీరు ఆ సినిమాలోకి ఎంటర్ అవడానికి ప్రధానమైన కారణం ఏంటి? డైరెక్టర్ ఓ చైతన్య గారు మెసేజ్ అండి. ఓకే. ఆయన ఉన్నట్టుగా చెప్పారు, ఇది బడ్జెట్, ఇది మా పరిస్థితి, ఇది కథ. ఈ బడ్జెట్ ఇదంతా పక్కకు పెట్టేస్తే కథ, ఇప్పుడు ప్రొడక్షన్ గట్టిగా ఉండి బాగా పెట్టే వాళ్ళు చూసుకుంటే కథ వీక్గా ఉంది, ఇక్కడ కథ స్ట్రాంగ్గా ఉంది. ఓకే పర్లేదు సార్, ఐ డూ. లాస్ట్కి ఒక పారాగ్రాఫ్ పెట్టారండి మెసేజ్ నాకు, ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ లాస్ట్కి మీరే నా సత్య అని పెట్టారు. ఓకే అంటే ఈయనకి నేను ఇంపార్టెంట్, ఆ క్యారెక్టర్ నన్నే అనుకుంటున్నారు. ఓకే ఐ డూ, ఎందుకు చేయకూడదు ఎందుకు చేయకూడదు. అండ్ ఈవెన్ దో సత్య క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంది, బాగుంది, నాకు పర్సనల్గా నచ్చింది. సో వదలొద్దు అనుకున్నా, మీరు నాకేమి ఇవ్వకపోయినా పర్లేదు, ఐ కమ్ అండ్ ఐ డూ ఇట్. ఓ మై గాడ్. యా. అంటే ఆ క్యారెక్టర్ మీద అంత ప్రేమ పెరిగిపోయింది మీకు ఆ మెసేజ్ వల్ల, లేకపోతే ఆ కంటెంట్ వల్ల? అంటే ఆయన అంత, అంటే కొంతమంది హైప్ చేసుకోవడానికి అది ఇదని చెప్తారు, బట్ నేను అట్లేం లేదు, మొత్తం ఉన్నట్టు చెప్పేసి ఇదండి పరిస్థితి, మీరు వస్తే బాగుంటుంది, మీరు రావాలని కోరుకుంటున్నాం, మీరు వచ్చే వాళ్ళు కాదు నాకు తెలుసు, కానీ మీరు వస్తే మాకు బాగుంటుంది అంటే ఆ జెన్యూనిటీ ఉంది కదా, అది కొంచెం టచింగ్గా